నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని బొల్లారం హరిజన బస్తిలోని ప్రభుత్వ పాఠశాలలో సేవా పరమ ధర్మ సంస్థ వ్యవస్థాపకులు విజయకుమార్ గైక్వాడ్ ఆధ్వర్యంలో మర్రి అరుంధతి హాస్పిటల్, మర్రి రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డోలి రమేష్, సేవ పరమ ధర్మ సంస్థ సభ్యులు రవీంద్రనాథ్, జోసెఫ్, రహీమతుల్లా, హరీంద్రనాథ్, నర్సింగ్ రావు, శాస్త్రి, అవినాష్, గోపాల్, అరుణాచలం, వాణి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ మేడ మల్లేశం. డోలి రమేష్ నా పేరు విజయకుమార్ గైక్వాడ్. నేను యోగా మెడిటేషన్ నేర్పిస్తూ ఉంటాను కదా. సో ఈ యోగా మెడిటేషన్ నేర్పించిన దాంట్లో మాకు కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనిపించింది. ఆ సేవా కార్యక్రమాలలో మెడిటేషన్ యోగా ఫ్రీ నేర్పిస్తూ ఉంటాము. దాంతోపాటు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళడం స్టార్ట్ అయింది. తర్వాత మా బొలారంలో చెలివేంద్రలు పెట్టినాం. మేము ఒక 3-4 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. తర్వాత మా టీం ఇంకా స్ట్రాంగ్ అయింది. జగన్ చాలా మందికి వచ్చి ఈ కొంచెం మాకు ఎంతూసియాజం ఇచ్చిన తర్వాత ఇంకా కొన్ని పెంచుదామని భోజన దానం ప్రోగ్రాం పెట్టాం. అక్కడ కూడా ఆ అన్నదానం ప్రోగ్రాంలో పుట్టి అన్నదానమే కాదు, దాంట్లో వచ్చిన వాళ్ళకు ఒక మంచి ఎక్స్పర్ట్స్తో కౌన్సిలింగ్ చేయించి తర్వాత వాళ్ళకు మళ్ళీ ఉద్యోగాలు ఉపాధి ఇప్పించడము, ఇటువంటి కార్యక్రమాలు జరిగింది. చూసిన తర్వాత కొందరు మాకు 4 లక్షల రూపాయల మెడికల్ బెడ్ ఫ్రీకి ఇచ్చారు. అది మేము ఓల్డ్ ఏజ్ హోమ్ పంపించాము. ఎందుకంటే మేము ఓల్డ్ ఏజ్ హోమ్లో అక్కడ వెళ్ళి ఆ ముసలి వాళ్ళకు, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉన్న వాళ్ళందరికీ సేవ చేస్తూ ఉంటాము, ప్రాణాయామం నేర్పిస్తూ ఉంటాము, ఫ్రూట్స్ కానీ భోజనం, ఇటువంటి రకరకాలుగా కార్యక్రమాలు అక్కడ చేస్తాము. దాని తర్వాత రీసెంట్గా మన ఎమ్మెల్యే గారిని వెళ్ళి వెళ్ళాము, రాజశేఖర రెడ్డి గారిని కలిసి కొంచెం కాలనీ విషయాల గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఈ విషయం తెలిసింది. ఏమంటే మేము సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నామంటే ఒక మెడికల్ క్యాంప్ పెడదామని ప్లాన్ చేస్తున్నాం అనగానే వారు ఇమ్మీడియట్గా మీరు చేయండి, నా మొత్తం సహకారం ఉంటుంది. సో వాట్ ఎవర్ యాక్టివిటీస్ ఆర్ యూఆర్ డూయింగ్, ఐ బి దేర్ ఫర్ యూ పీపుల్ టు సపోర్ట్ అని చెప్పారు కదా. సో దాని గురించి మెడికల్ క్యాంప్ కూడా పెట్టాము. పొద్దున్న చూస్తూ ఉన్నాము, బాగా సక్సెస్ఫుల్గా ఉంది. ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ వాలంటీర్స్ కూడా అనుకున్నాక చాలా వచ్చారు. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ ఆనరబుల్ ఎమ్మెల్యే మిస్టర్ మర్రి రాజశేఖర రెడ్డి గారు. దీంతో ఇంకా మా సంస్థ సేవా పరమో ధర్మాన్ని మేము పెట్టినాము. దీన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలని
ఇంకా చేస్తాము. మాకు వచ్చే వాలంటీర్స్ కూడా చాలామంది నాకు దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ గివింగ్ అస్ వెరీ మచ్ ఆఫ్ కరేజ్ టు అస్ టు డూ దిస్ వర్క్. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఆర్గనైజేషన్ లైక్ సేవా పరమ ధర్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ చేయబోతున్నాం. దాన్ని లైట్ మైండ్ పీపుల్ ఎంతమంది అవుతున్నారో వాళ్ళ కోఆపరేషన్ కోరుకుంటున్నాం. థ్యాంక్స్ మరి రాజశేఖర రెడ్డి గారికి, అరుంధతి హాస్పిటల్ ఫ్రీ సర్వీస్ అందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఫ్రీ మెడికల్ చెకప్, ఎంఆర్ఐ స్కాన్, అన్ని స్కాన్స్ ఫ్రీ 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 సర్వీస్. ప్లీజ్ మీరు అందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. అన్ని సేవలల్లో దేవుళ్ళ సేవ చేస్తారు, అది కలుస్తాము. మానవ సేవయే మాధవ సేవ. ఈ కార్యక్రమం చాలా బాగా చేసిండ్రు. ఐ థ్యాంక్స్ టు ద ఆర్గనైజర్స్, దే హ్యావ్ డన్ గుడ్ జాబ్. మనం ఒక అడుగు ముందుకేస్తే దైవం మనకు సహకరిస్తుందని చెప్పని ఒక చక్కటి ఉదాహరణ ఈ సేవా పరమోధర్మ కార్యక్రమం. మొదలుపెట్టినప్పుడు కొంతమంది మేము ఉన్నాం, కానీ ఇప్పుడు ముందుకు వెళ్ళే కొద్దీ ఒకటి బట్టి మల్టిప్లై అవుతూ వస్తున్నాము. ఇక్కడ సేవా కార్యక్రమానికి చేస్తాము. చేయడానికి కానీ మన ఎమ్మెల్యే గారు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కూడా కోఆపరేట్ చేస్తానని చెప్పినారు. ఆయన సహకారంతో ఇప్పుడు ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించినాము. ఫ్యూచర్లో కూడా ఇంకొన్ని మెడికల్ క్యాంప్స్, అదర్ సేవా యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తాం మేము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సేవా పరమో ధర్మ అనేటువంటి కార్యక్రమం మేము ఈ యొక్క ఆరోగ్య పరిరక్షణ కేంద్రాన్ని ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. మెయిన్గా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, లోయర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, ఇంట్లో ఉండి కూడా నాకు ఇది కావాలి అని చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సోదరుల గురించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి. ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి విజయండి. ఇంతేకాకుండా రాబోయే కాలంలో కూడా మా విజయ్ కుమార్ గారు గైక్వాడ్ సార్తో మీ అందరం కలిసి ఒక కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాము. ఎవరికైతే అవసరమైనటువంటి అంటే ఈ వైద్య సదుపాయం అవసరమైనటువంటి వారికి ఉచితంగా కొన్ని సేవలను అందించాలి అనేటువంటి ఆలోచనలో కూడా ఈ కార్యక్రమాన్ని ఈ రోజున సంక్రాంతి శుభ సందర్భంలో మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగడానికి అందరి యొక్క సహాయ సహకారాలతో ఇది జరగాలని చెప్పి కోరుకుంటున్నాము. నమస్కారం.